హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. చదువు మనిషికి జ్ఞానాన్ని నేర్పదు, చదువు మనిషికి అహంకారాన్ని ఇస్తుందా, చదువు మనిషికి బలుపునిస్తుందా, చదువు మనిషికి జ్ఞానాన్ని ఇవ్వదా అంటే కొంతమంది విషయాల్లో ఇది మాత్రం పక్కా కరెక్టే ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులను ఇచ్చినటువంటి జ్ఞానంతో సమాజంలో ఎంతో కొంత మంచి చేయాలని తిరిగే వాళ్ళు ఉంటే, కొంతమంది చదువుకున్న విద్యతోటి ఎంతో కొంత మంచి చేయాలి విచక్షణ కలిగి నడుచుకుంటూ ఉంటారు. నాకు మన టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిని చూస్తే ప్రతిసారి ఎందుకు ఈవిడ కుర్చీల కోసం ఇంత పాకులాడుతుంది, అక్కడ కుర్చీ వేయించుకుంటుంది, ఇక్కడ కుర్చీ వేయించుకుంటుంది, ఈవిడ కుర్చీల మీదే ఉన్న ప్రేమ ప్రజల మీద ఉందా లేదా? గతంలో ఈవిడ ఎన్నో ఎకరాలు కబ్జా చేసినట్టుగా వార్తలు కూడా వచ్చినాయి. ఆ వార్తలన్నింటినీ కూడా ఈవిడ తిప్పికొట్టారు. కానీ ఆ వార్తల్లో వాస్తవం ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ప్రతిసారి వివాదాల్లో మాధవిరెడ్డి ఎందుకుంటుంది. ఈ మాధవిరెడ్డి మొన్న ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అక్కడ పరిస్థితి చూసి ఈవిడే ఆశ్చర్యమైంది. ఏంటి మా టీడీపీ హయాంలో స్కూళ్ళు వాష్రూములు ఇంత దరిద్రంగా ఉన్నాయా, వీటిని మేము బాగు చేయించట్లేదా అంటూ లోకేష్ గారికి విన్నవించడం కూడా జరిగింది. ఇలాంటి పనులు కొన్ని చేసినప్పుడు తప్పించుకోలేని పరిస్థితి. ఎందుకంటే మీడియాని తీసుకుని వెళ్ళింది ఆవిడ ఆ స్కూల్కి, అద్భుతంగా ఉంటాయి అనుకొని. కానీ అక్కడికి వెళ్తే అంత డొల్లా ఏం లేదు, స్కూల్లో ఫుడ్ కూడా సరిగా పెడతలేదని తెలిసింది. అప్పుడు మీడియాకి దొరికి లోకేష్ అన్న చూడన్నా ఎట్లా ఉంది పరిస్థితి అని విన్నవించుకుంది. అంటే ఆ ఒక్క స్కూల్లోనే అలాగే లేదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని స్కూల్లో ఫుడ్ బాగాలేదు, కనీసం వాళ్ళకి ఈ సంవత్సరం బ్యాగులు బట్టలు కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని టీడీపీ వారు కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈవిడ గతంలో కుర్చీల కోసం చాలామందితో ఫైట్ చేసింది. స్టేజ్ పైన ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో ప్రోటోకాల్ ప్రకారం ఏమని పిలవాల్సిన అవసరం లేదు, కానీ పిలవాలని ఆశపడి పక్కనే ఉండి ఫీల్ అయింది. అసిస్టెంట్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసి ఆవిడకి చెప్పడం జరిగింది, మేడం కుదరదు, అట్లా ప్రోటోకాల్ కాదు, మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలవరు అనేసి. ఇలా అనేక రకాలైనటువంటి సిచ్యువేషన్స్లో ఈవిడ వివాదాస్పదంగా మారుతూనే ఉంది. అయితే మాల మహానాయుడు నాయకుడిపై వేలు చూపిస్తే అని మాట్లాడింది ఈవిడ. అసలు ఏంటి ఈవిడ బాధ అంటే, ఒక రెడ్డి అనే బలుప, లేకపోతే మాలా మహానాడు నాయకుడు అంటే చాలా చిన్న చూపు ఉందా? నాకు అది అర్థం కాల. ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరుగుతుంది. అయితే అక్కడ ప్రజలు అడుగుతారు కదా, మాకు అమ్మ ఓటు రాలేదు, మాకు సగానికి సగమే వేశారు, మాకు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు, ఎప్పుడు ఇచ్చారు, మాకు పిల్లలకి ఇంకా స్కూల్ ఫీజులు, యూనిఫామ్లు, ఈ బుక్స్ ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు, అదేవిధంగా ఆరోగ్యశ్రీని ఎందుకమ్మా తీసేశారు, మేము ఎలా బ్రతకాలనుకుంటున్నారు అని. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆడబిడ్డని గురించి అయితే మొహం పగలగొట్టేలాగా అడుగుతారు. నీకు 15, నీకు 15, నీకు 15 అని చెవులు జోరీలాగా నీకు బజ్జిందని సొల్లు కబుర్లు చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతూ ఉన్నారు. అయితే అలా అడిగినప్పుడు మాధవిరెడ్డి గారు ఇలా ఆవేశంతో ఊగిపోయారు అనేది అక్కడ చూసినటువంటి చాలామంది చెప్తున్నారు. మత మార్పుడులు అరికట్టాలి. ఇప్పుడు ఇది యూనివర్సల్ స్లోగన్ అయిపోయింది, మత మార్పుడులు అరికట్టాలి అని. ఇప్పుడు మత మార్పిడులు అరికట్టాలి, అవును అరికట్టాలి. మతాలు మారేది ఎవడో, వదిలేయబడ్డవాడు, చిన్నచూపు చూడబడ్డాడు, నిమ్మన కొరాలు వారు మతాలు మారుతున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏదో ఊరట కావాలి, గుళ్ళల్లోకి రాని సిచ్యువేషన్ ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా చాలా దగ్గర చూస్తూ ఉన్నాం. ద్రౌపది ముర్ము మన ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి గారినే గుళ్ళల్లోకి రానివనేటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా చాలా చూస్తూ ఉన్నాం. అటువంటి క్రమంలో వాళ్ళు ఇష్టం వచ్చిన మతానికి మారే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగం కల్పించింది. అందుకు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారే, ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు. ఇటువంటి ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎవరైనా ఎటువంటి మతంలోకైనా మారచ్చు, అది వాళ్ళ సొంత విషయం. ప్రతి ఒక్కడు మతం మారకూడదు అంటే మరి అమెరికాలో కూడా వెళ్ళి మీరు చెప్పండి, మతం మారకూడదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్ లాగే ఉండండి, అక్కడ మాత్రం హిందువులుగా కన్వర్ట్ అవ్వాలి, అక్కడికి వెళ్ళి మనం హిందువులు గుళ్ళు కట్టాలి, అక్కడ వాళ్ళు హిందువులుగా మారితే మాత్రం చూసావా హిందువులుగా మారారు అని గొప్పగా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం మన ఇండియాలో మాత్రం అది ఎందుకు తప్పులా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మతం మారితే వాడి సొంత అభిప్రాయం అని ఎందుకు వదిలేరో అర్థం కాదు. ఎందుకంటే ఓట్లు పోతాయన్నా. ఓకే కానివ్వండి. అరికట్టాలని అమ్మాయిని కోరిన అశోక్ నగర్కి చెందిన మాల మహానాడు నాయకుడు మతాన్ని అరికట్టాలని ఈయన అడిగాడంట. ఈయనకేం సంబంధం? స్వేచ్ఛ కదా ప్రతి ఒక్కరికి, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుసుకో అంటూ వీరంగం చేసిన మాధవిరెడ్డి ఆవిడ కోప్పడ్డారు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నాకు మతం రంగు పులుముతావా అంటూ ఫైర్ అయ్యారంట. అదే సందర్భంలో అధికారులు
పనితీరుపైన అసంతృప్తి చేశారు. లోపల అండర్స్టాండింగ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? అసలు పర్మిషన్ లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నారంటేనే ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. ఏం చేయగలుగుతాము? బీ రోడ్ ఒక సెంట్లో ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆడపోయి మొత్తం కొట్టండి వెళ్ళేసేసేసి. ఒకసారి ఆ వీడియో చూశారు కదా. మొత్తానికి ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్ అని ఆవిడ ఒప్పుకోవడం జరుగుతుంది. ఒకటి క్రమ కబ్జాలో ఉన్నాయని తీసేటట్టయితే మాధవి గారి అత్తగారి చాలా పోతాయి అని కూడా స్పష్టంగా చెప్తున్నారు ప్రజలు. ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కులమతాలకు అతీతంగా రాజకీయాలు అనేవి నడవాలి. అది నడిచే సిచ్యువేషన్ ఇక్కడ ఇండియాలో ఉందా అంటే లేదు. ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ సౌత్ స్టేట్స్ పైన కన్ను పెట్టిందో అప్పటి నుంచి మత మార్పుడులు అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంది. దాంతో క్రిస్టియన్స్ పైన ముస్లిమ్స్ పైన దాడులు చేసే విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం మనం మన మతాన్ని అందరిపైన పొలవాలి. వాళ్ళకి సొంతగా ఆలోచించే శక్తి లేదా? ఇప్పుడు మతం మారినోడు ఏమైనా చిన్నపిల్లాడా? నోట్లో ఏలు పెడితే కొరకలేడా? అన్నీ చేస్తారు కదా. ఇప్పుడు అమెరికాలో మతం మారినోడు ఏమన్నా పనికి మారినోడా? కాదు కదా. హిందుత్వంలోకి మారినోడు కూడా మనం గౌరవిస్తాం కదా. అలాగే అందరిని గౌరవించాలి. నీకు ఒక న్యాయం, దేశానికి ఒక న్యాయం ఉండదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సౌత్ స్టేట్స్, కేరళ ఫైల్స్, ఇలా తొక్క ఫైల్స్, తోలు ఫైల్స్ అని చాలా సినిమాలు తీసి సౌత్ మొత్తాన్ని ప్రభావితం చేయాలంటూ హిందుత్వ సంస్థలు, ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా చాలా ట్రై చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఎవడెన్ని చేసుకున్నా కూడా ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంటే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు అనుకున్నదే చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మతం మారాలని, సాయిబాబా ఏం మతం? ఆయన హిందూ కదా. హిందూ అయినప్పుడు సాయిబాబా గుళ్ళు ఎందుకు కూల్చేస్తున్నారు? సాయిబాబా పైన ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? ఆయన దేవుడు కాదు, ఆయన ముస్లిం కాదని ముస్లిం అని వివక్షత ఎందుకు చూపుతున్నారు? అంటే మనం ఎంతో నమ్మినటువంటి భక్తిభావంతో ముందుకెళ్ళేటువంటి సాయిబాబాని కూడా ఒక మతానికి, ఒక కులానికి కట్టేసే దుస్థితికి మనం దిగజారామంటే దేశ రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మోడీ వెళ్ళి చర్చిలో తీర్థాలు దాగి భజనలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, ప్రేయర్లు చేయొచ్చు. మోడీ వెళ్ళి ముస్లింతో ఇఫ్తార్ విందులో పాల్గొని ఎంజాయ్ చేయొచ్చు. అదే ఎంజాయ్ అంటే వాళ్ళకి సంఘీభావం తెలియవచ్చు, వాళ్ళకి విషెస్ తెలియచ్చు. కానీ లోకల్గా ఉన్నటువంటి చోట మూట చిల్లరి గల్లీ నాయకులు మాత్రం మతతత్వాన్ని ప్రబలింపజేస్తూ ఇలా దారుణాలకు దిగబడతాం అనేది చాలా బాధాకరంగా ఉంది. చాలా 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 చీప్గా ఉంది. వాళ్ళ కొడుకులేమో అమెరికాలో చదువుతూ ఉన్నారా? ప్రతి పొలిటీషియన్ కొడుకు వేరే కంట్రీలో చదువుతున్నాడు. కానీ నీ కొడుకు గల్లీలో గవర్నమెంట్ స్కూల్లో కూడా సరిగ్గా సదుపాయాలు లేకుండా చదువుతున్నాడు. వాటిపైన అడగండి. గుళ్ళు ఎంత పెద్ద పెద్దవి కడుతున్నారు చూడండి. గుళ్ళు కాదురా, ఇండియాకి కావాల్సింది బడులు కట్టండి అన్నారు. దగ్గర ఈ 5 సంవత్సరాల్లో 90,000 స్కూల్స్ మూతపడ్డాయి నార్త్ మొత్తంలో. అటువంటి దుస్థితి ఇండియాలో ఉండకూడదు. చదువుకోవాలి అందరూ అని అర్థం చేసుకుంటే చిల్లర రాయలగల్లాగా చిల్లిగా మత మార్పులు అయితే ఇంకో దానిపైన పడకండి. ధర్మం ఎక్కడికి పోదు. బీజేపీ ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన పార్టీ కాదు, లేదంటే బీజేపీకి ధర్మానికి ఎటువంటి సంబంధం లేదు. మొన్నటి వరకు మన ఇండియన్ ఫ్లాగ్నే ఆర్ఎస్ఎస్ ఎగరనీయకుండా చేసినటువంటి సంస్థలతో మనమేంద్ర పోరాడేది? పిచ్చేదవాలారా. దయచేసి మీరంతా మధులతగైనా ఇంకొకరైనా కూడా ఈ మత మార్పుళ్ళు, మతాలు, కులాలు, ఈ సంబంధాలు లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.